హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని చూద్దాం. ఈ మూవీలో మనోజ్ వాజ్పేయి, ప్రాచి దేశాయ్ కలిసి నటించడం జరిగింది. ఈ మూవీ పేరు సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూట్అవుట్. నిజానికి ఇది ఒక సీక్వెల్. 2021 లో వచ్చిన సైలెన్స్ అనే మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ట్విస్ట్లతో నిండుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే అజ్మా అనే అమ్మాయి తన క్లయింట్ తో కలిసి హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత అజ్మాని బుక్ చేసుకున్న ఆ క్లయింట్ కి ఏదో ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో ఆ ఫోన్ లో తను బిజీగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అజ్మా తిరిగి వెళ్లిపోతూ అనుకోకుండా తన క్లయింట్ ల్యాప్టాప్ లో ఒక ఫోటోను చూసి షాక్ అయిపోయి రహస్యంగా తన ఫోన్ లో నుండి క్లయింట్ ల్యాప్టాప్ ని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తన క్లయింట్ అక్కడికి వచ్చి అజ్మా ఫొటోస్ తీయడం చూసి కొడతాడు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. మరో పక్క ఏసీపీ వర్మ రాత్రి సమయంలో కారులో వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి మహిళతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉండడం చూసి వెంటనే అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని బాగా కొడతాడు. సరిగ్గా అదే సమయంలో తన పై అధికారి ఏసీపీ వర్మకి ఫోన్ చేసి ది నైట్ ఔల్ బార్ లో షూట్అవుట్ జరిగింది, 10 మందికి పైగా చనిపోయారు, చనిపోయిన వారిలో మినిస్టర్ పిఏ కూడా ఉన్నాడు, అందుకే మినిస్టర్ నుంచి బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది, నువ్వు వెంటనే క్రైమ్ సీన్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు, కిల్లర్ ని ఎలాగైనా పట్టుకో అని చెప్తాడు. దాంతో ఏసీపీ వర్మ అండ్ టీం వెంటనే క్రైమ్ సీన్ కి చేరుకుని మొత్తం పరిశీలిస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు వర్మ టీం లోని అమిత్ అనే వ్యక్తి మినిస్టర్ పిఏతో పాటు ఒక జర్నలిస్ట్ కూడా బార్ లో చనిపోయిన వారిలో ఉన్నాడు. సో మినిస్టర్ పిఏ అండ్ జర్నలిస్ట్ ని చంపడానికి వెళ్లిన హంతకుడు అక్కడున్న అందరి మీద కాల్పులు జరిపినట్లు ఉన్నాడు అని చెప్తాడు. ఏసీపీ వర్మ ఇంకా సంజన వెంటనే ఆ కాల్పులలో ప్రాణాలతో బయటపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న గోవింద్ అనే వ్యక్తిని కలిసి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు గోవింద్ వీరిని చూసి హంతకుడు ఫేస్ సరిగ్గా కనిపించలేదు, ఒక హూడీ వేసుకుని బార్ లోకి వచ్చాడు, గన్స్ తో కాల్చే సమయంలో పక్ అంటూ విచిత్రమైన శబ్దం చేస్తూ అందరినీ కాల్చాడు అని చెప్తాడు. ఆ వెంటనే బార్ లోని సీసీటీవీని చెక్ చేయగా హంతకుడు బార్ లోకి వెళ్లే ముందు మరో వ్యక్తి కూడా హూడీ వేసుకుని బార్ లోకి వెళ్ళినట్లు రికార్డే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే హంతకుడే కాకుండా హూడీ వేసుకుని వెళ్లిన మరో వ్యక్తి తిరిగి బార్ లో నుంచి బయటికి వెళ్లినట్లు రికార్డే ఉండదు. అంతేకాదు చనిపోయిన బాడీస్ లో కూడా ఆ హూడీ వ్యక్తి బాడీ ఎక్కడా కనిపించదు. అలాగే వర్మ అండ్ టీం క్రైమ్ సీన్ లో తీసిన ఫొటోస్ ని బాగా పరిశీలించి కాల్పులలో చనిపోయిన అందరినీ హంతకుడు బాగా దూరం నుంచి కాల్చాడు, కానీ బార్లోని మహిళని మాత్రం హంతకుడు బాగా దగ్గరికి వెళ్లి చంపాడు. అలాగే చంపిన తర్వాత ఆ హంతకుడు ఆమె శరీరం దగ్గర దేన్నో వెతికాడు. బహుశా ఆ చనిపోయిన మహిళ ఫోన్ ని హంతకుడు తీసుకుని వెళ్లి ఉంటాడు. అందుకే మనకి ఆ మహిళ శరీరం దగ్గర మొబైల్ దొరకలేదు. అంటే మనం అనుకున్నట్లు ఇది మినిస్టర్ పిఏ మీద జరిగిన అటాక్ కాదు. ఆ హంతకుడు కేవలం ఆ మహిళని చంపి ఆమె మొబైల్ తీసుకువెళ్ళడానికి వచ్చాడు. కానీ అక్కడున్న వారు హంతకుడిని పట్టుకుంటారేమో అనే భయంతో వారి మీద కూడా అతను కాల్పులు జరిపాడు. అందుకే మనం ముందు ఆ చనిపోయిన మహిళ ఎవరో కనుక్కోవాలని అనుకుంటారు. మరో పక్క సిటీకి దూరంగా ఒక బిల్డింగ్ లో ఒక టీనేజ్ అమ్మాయి ఆ బిల్డింగ్ నుంచి ఎలా బయటికి వెళ్లాలి అని చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జైపూర్ నుంచి జయ అనే పోలీస్ ఆఫీసర్ ఏసీపీ వర్మకి ఫోన్ చేస్తుంది. మాకొక అమ్మాయి శవం దొరికింది, హంతకుడు అమ్మాయిని మొదట గొంతు నొక్కి చంపేశాడు, ఆ తర్వాత గన్తో కాల్చాడు, చంపిన విధానం చూస్తే మీరు ఇంతకు ముందు ఇలాంటి కేసు ఒకటి విచారించారని గుర్తుకు వచ్చింది అని చెప్తుంది జయ. అది విన్న ఏసీపీ వర్మ, అవును, బాదాగూమ్స్ కేసులో హంతకుడు చంపేసి ఆ తర్వాత గన్తో కాల్చేవాడు, కానీ ఆ కేసులోని హంతకుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు, బహుశా ఎవరైనా వేరే హంతకుడు కావాలనే జైల్లో ఉన్న హంతకుడు స్టైల్లో హత్య చేసి ఉంటారు, ఒకసారి ఆ విక్టిమ్ ఫొటోస్ ని పంపించండి అని చెప్తాడు. ఆ వెంటనే ఏసీపీ వర్మ వెళ్లి ఫోరెన్సిక్ అధికారిని కలవగా ఫోరెన్సిక్ ఆఫీసర్ వర్మని చూసి క్రైమ్ సీన్ లో కేవలం ఒకే వెపన్ ని వాడారు, అది కూడా అడ్వాన్స్డ్ మెషిన్ వెపన్ అని చెప్తాడు. అదే సమయంలో ఏసీపీ వర్మ అండ్ టీం కి బార్ లో చనిపోయిన మహిళ పేరు అజ్మా అని తెలుస్తుంది. అలాగే కాల్పులలో చనిపోయిన ఇర్ఫాన్ కూడా అజ్మాకి స్నేహితుడని తెలుస్తుంది. అలాగే చనిపోయిన అజ్మా అండ్ ఇర్ఫాన్ లకి రిజ్వాన్ అనే మరో ఫ్రెండ్ ఉన్నట్లు తెలుసుకున్న వర్మ అండ్ టీం రిజ్వాన్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరి గురించి తెలుస్తుంది అని రిజ్వాన్ ని వెతకడం మొదలు పెడతారు. అలా రిజ్వాన్ కోసం వెతికే సమయంలో అతను తన కార్ టైర్ పంచర్ అయిందని కార్ ని మెకానిక్ షెడ్ లో ఇచ్చేసి రిజ్వాన్ తన సొంత ఊరికి వెళ్లినట్లు తెలుస్తుంది. అదే సమయంలో పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఏసీపీ వర్మకు ఫోన్ చేసి కాల్పులలో చనిపోయిన అజ్మా శరీరం మీద మరికొన్ని గాయాలున్నాయి, కాకపోతే ఆ గాయాలు కాల్పులు జరగడానికి 2-3 రోజుల ముందు తగిలిన గాయాల్లాగా ఉన్నాయి అని చెప్తాడు. దాంతో వర్మ తన టీం ని చూసి, అంటే అజ్మాని 2-3 రోజుల ముందే ఎవరో కొట్టారు, ఆ తర్వాత అజ్మా బార్ లో ఉండగా
హంతకుడు అజ్మాని చంపేశాడు అని అనుకుంటారు. మరో పక్క అర్జున్ అనే వ్యక్తి తన ఆఫీస్ గదిలో వింత వింతగా ప్రవర్తిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆఫీస్ లోని ఒక మహిళ అర్జున్ దగ్గరికి వచ్చి పక్క గదిలో మీటింగ్ జరుగుతుంది, కాస్త నెమ్మదిగా మాట్లాడండి అని చెప్పడంతో అర్జున్ ఆ మహిళను బాగా తిట్టి పంపించేస్తాడు. మరో పక్క సిటీకి దూరంగా ఉన్న బిల్డింగ్ లోని టీనేజ్ అమ్మాయి ఆ బిల్డింగ్ లోని పియా అనే మహిళను చూసి నేను ఇంకా ఎంతకాలం ఈ బిల్డింగ్ లో ఉండాలి, ఇదొక జైలు లాగా ఉంది అని చెప్తుంది. అది విన్న పియా ఆ టీనేజ్ అమ్మాయిని చూసి నిన్ను హీరోయిన్ చేయాలని నాతో పంపించారు, ఇదంతా ట్రైనింగే, త్వరలోనే నిన్ను ఆడిషన్స్ కి తీసుకువెళ్తాను అని చెప్పి బిల్డింగ్ లోని లాక్ చేసుకుని వెళ్లిపోతుంది. మరో పక్క అర్జున్ గౌరవ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అంతా బాగా మేనేజ్ చేశావా అని అడగగా అది విన్న గౌరవ్ అంతా మేనేజ్ చేసేశాను, ఇంతవరకు పోలీసులు కూడా శరీరం ఎవరిదో కనిపెట్టలేకపోయారు, అంతేకాదు ఒక కొత్త క్లయింట్ కూడా దొరికాడు, నువ్వు సరుకుని రెడీ చేస్తే బాగా సంపాదించవచ్చు అని చెప్తాడు. అదే సమయంలో ఆఫీస్ లో ఉన్న అర్జున్ దగ్గరికి రిసెప్షనిస్ట్ మహిళ వెళ్లి మీకు ఏదో కొరియర్ బాక్స్ వచ్చింది సార్ అని అనగా అర్జున్ మాత్రం మన ఆఫీస్ కి చాలా కొరియర్స్ వస్తూనే ఉంటాయి, అన్నిటినీ నా దగ్గరికి తీసుకురాకు, కొరియర్ బాక్స్ మీద నా పేరు ఉంటేనే నా దగ్గరికి తీసుకురా, దీన్ని తీసుకువెళ్లి ఆరతి గదిలో పెట్టు అని చెప్తాడు. మరో పక్క అజ్మా గదిని చెక్ చేసిన వర్మ అండ్ టీమ్ కి అజ్మా ఒక ప్రాస్టిట్యూట్ అని తెలుస్తుంది. అంతేకాకుండా అజ్మా చనిపోవడానికి ముందు తన సొంత ఊరికి ఏదో కొరియర్ పంపినట్లు తెలుసుకుని వెంటనే అజ్మా సొంత ఊరికి వెళ్లి తను పంపిన కొరియర్ ను ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. దాంతో అది చెక్ చేయగా దానిలో అజ్మా తన క్లయింట్ ల్యాప్టాప్ లో తీసిన ఫొటోస్ ఉంటాయి. నిజానికి ఆ ఫొటోస్ ఒక మహిళ శవం ఫొటోస్. ఆ ఫొటోస్ ని చూసిన వర్మ నేను ఈ ఫొటోస్ ను ఆల్రెడీ ఎక్కడో చూశాను అని గుర్తు తెచ్చుకోగా జైపూర్ నుంచి ఆఫీసర్ జయ పంపిన సెవెన్ ఫొటోస్ అండ్ అజ్మా క్లయింట్ ల్యాప్టాప్ లో తీసిన ఫొటోస్ రెండు ఒకే అమ్మాయికి చెందిన ఫొటోస్ అని అర్థం చేసుకుంటాడు వర్మ. ఆ వెంటనే సొంత ఊరికి వెళ్లిన రిజ్వాన్ తిరిగి వచ్చాడని తెలుసుకుని వెంటనే తన దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా రిజ్వాన్ తన స్నేహితులు అజ్మా ఇంకా ఇర్ఫాన్ చనిపోయారని తెలిసి బాగా ఏడుస్తాడు. అంతేకాకుండా వీళ్ళని చూసి అజ్మా చనిపోవడానికి 2 రోజుల ముందు అజ్మా ముఖం మీద గాయం చూసి ఏమైంది, ఎవరైనా క్లయింట్ కొట్టారా అని అడిగాను, కానీ తను అదేం లేదు అని చెప్పింది. నిజానికి అజ్మా ఓన్లీ హై క్లాస్ క్లయింట్స్ దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత తన గాయానికి ట్రీట్మెంట్ చేయించి నేను మా గ్రామానికి తిరిగి వెళ్లిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్తాడు రిజ్వాన్. నిజానికి ఏసీపీ వర్మ రిజ్వాన్ అనుమానిస్తూ ఉండడంతో రిజ్వాన్ తన దగ్గర ఉన్న ట్రైన్ టికెట్స్ ని కూడా తీసి చూపిస్తాడు. ఆ వెంటనే వర్మ అండ్ టీం కలిసి అజ్మా తన క్లయింట్ ల్యాప్టాప్ లో నుంచి తీసిన 7 ఫొటోస్ తారా అనే అమ్మాయిగా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఆఫీసర్ జయతో మాట్లాడి తారా కూడా ఒక ప్రాస్టిట్యూట్ అని ఇంకా తారా చనిపోవడానికి ముందు కూడా తన మీద రేప్ జరిగినట్లు తెలుసుకుంటారు. దాంతో తారాని చంపిన హంతకుడే అజ్మాని కూడా చంపి ఉంటారని అర్థం చేసుకుంటారు. దాంతో టీంలోని వాళ్ళు ఏసీపీ వర్మని చూసి అజ్మాకి ఇర్ఫాన్ అండ్ రిజ్వాన్ కాకుండా మరో 2 నుండి ఎక్కువగా మెసేజెస్ వస్తూ ఉన్నట్లు తెలిసింది. వారిలో ఒకరు రాజీవ్ అజ్మాకి క్లయింట్ అయి ఉండవచ్చు. అంతేకాకుండా అమీషా అనే మహిళ నుంచి కూడా ఎక్కువగా అజ్మాకి ఫోన్స్ వస్తున్నట్లు కాల్ హిస్టరీలో ఉంది అని చెప్తారు. అలాగే అజ్మాకి రెగ్యులర్ గా కొన్ని కోడెడ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. వేర్వేరు ఫోన్ నెంబర్స్ నుంచి అజ్మాకి కోడెడ్ మెసేజెస్ వస్తున్నాయని చెప్తారు. దాంతో ఆ కోడెడ్ మెసేజెస్ ని డీకోడ్ చేసి అవి నిజానికి అజ్మాని ఏ తేదీలలో ఏ బిల్డింగ్ కి రావాలి అనే మెసేజెస్ ని కోడెడ్ మెసేజెస్ గా పంపుతున్నారని తెలుసుకుంటారు. ఆ వెంటనే అజ్మా కాల్ హిస్టరీలో ఉన్న రాజీవ్ అనే బిజినెస్ మ్యాన్ ని కలిసి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా రాజీవ్ వర్మ అండ్ టీమ్ ని చూసి అజ్మా ఒకసారి నాకు హోటల్లో అనుకోకుండా పరిచయం అయింది. అజ్మాకి క్లయింట్స్ పంపే వ్యక్తి ఎవరో నాకు అస్సలు తెలియదు, నేనైతే తనకి డైరెక్ట్ గా ఫోన్ చేసి బుక్ చేసుకునేవాణ్ణి అని చెప్తాడు. దాంతో అజ్మాని చివరిసారిగా కలిసిన క్లయింటే అజ్మాని చంపాడు. కానీ ఆ క్లయింట్ ఎవరో తెలియాలంటే తనకి క్లయింట్స్ ని పంపించే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆ వెంటనే అజ్మా కాల్ హిస్టరీలో ఉన్న అమీషా అనే టీనేజ్ అమ్మాయిని కలవగా అమీషా కూడా అజ్మా లాగే ఒక ప్రాస్టిట్యూట్ అని తెలుస్తుంది. దాంతో వర్మ అండ్ టీం అమీషాని చూసి అసలు మీకు క్లయింట్స్ ని ఎవరు పంపిస్తారు అని అడుగుతారు. అది విన్న అమీషా మా గ్రామానికి కొంతమంది వచ్చి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని ఇక్కడికి తీసుకువచ్చి క్లయింట్స్ దగ్గరికి పంపి మమ్మల్ని నెమ్మదిగా ప్రాస్టిట్యూట్స్ గా మార్చారు. ఈ దందా అంతటికి బాస్ ఎవరో నాకు తెలియదు, మాకు కేవలం ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి అనే మెసేజెస్ మాత్రమే వస్తూ ఉంటాయని చెప్తుంది. అది విన్న వర్మ 3వ తేదీన అజ్మా నిన్ను కలవాలని మెసేజ్ పంపింది. ఆ తర్వాత అజ్మా చనిపోయింది, అసలు ఏం జరిగింది, మీరిద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతాడు. అది విన్న అమీషా భయపడిపోయి చుట్టూ చూస్తూ మరోసారి ఏదైనా సేఫ్ ప్లేస్ లో మాట్లాడుకుందాం అని చెప్పి భయంగా అక్కడి నుంచి తన ఫ్లాట్ కి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి వర్మ అండ్ టీం అమీషా ఫ్లాట్ కి వెళ్ళగా పక్కనే ఒక ఆత్మహత్య లెటర్ కూడా ఉంటుంది. అందులో నాకు నా జీవితం మీద విరక్తి వచ్చి చనిపోతున్నా అని రాసి ఉంటుంది. ఫోరెన్సిక్ డాక్టర్ అమీషా శరీరాన్ని చెక్ చేసి ఇది ఆత్మహత్య కాదు,
హంతకుడు హత్య చేసి ఆత్మహత్యలాగా నమ్మించే ప్రయత్నం చేశాడు. హంతకుడు కత్తిని వాడిన విధానాన్ని బట్టి చూస్తే హంతకుడు లెఫ్ట్ హ్యాండర్ అని చెప్తాడు. అలాగే అమీషా గదిలో దొరికిన బుక్ ని బట్టి అమీషా ఆ రోజు జైపూర్ లోని క్లయింట్ దగ్గరికి వెళ్లబోతున్నట్లు ఉంటుంది. అంతేకాకుండా జైపూర్ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నట్లు, ఇంకా అదే ఫ్లైట్ లో మరికొంతమంది అమ్మాయిలు కూడా క్లయింట్స్ దగ్గరికి వెళ్లబోతున్నట్లుగా అమీషా పుస్తకం ద్వారా తెలుస్తుంది. దాంతో వర్మ అండ్ టీం ఆ ఫ్లైట్ లో వెళ్లబోతున్న టీనేజ్ అమ్మాయిని ట్రేస్ చేసే పనిలో పడతారు. అదే సమయంలో జైపూర్ లో ఎమ్మెల్యే కొడుకైనటువంటి సన్నీ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ రాత్రి పార్టీ కోసం అమ్మాయిని బుక్ చేసి ఉంటాడు. ఆ రోజు రాత్రి అనిక అనే మహిళ కొంతమంది టీనేజ్ అమ్మాయిల్ని సినిమా ఆడిషన్స్ అని చెప్పి సన్నీ ఇంకా తన స్నేహితులున్న గదిలోకి పంపడంతో సన్నీ ఇంకా తన స్నేహితులు ఆ టీనేజ్ అమ్మాయిల్ని బలవంతం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వర్మ అండ్ టీం అతి కష్టం మీద అక్కడికి చేరుకుని టీనేజ్ అమ్మాయిల్ని కాపాడి సన్నీ అండ్ గ్యాంగ్ తో పాటు ఆ అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్లిన అనికని కూడా అరెస్ట్ చేస్తారు. ఆ వెంటనే అనిక పోలీసులను చూసి గౌరవ్ పేరు చెప్పడంతో వర్మ అండ్ టీం గౌరవ్ ని పట్టుకుని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో గౌరవ్ వర్మ అండ్ టీం కి అర్జున్ ఫోటోని చూపించి వీటన్నిటికీ అర్జునే మెయిన్ హెడ్ అని చెప్పడంతో వర్మ అండ్ టీం వెంటనే అర్జున్ ఫోటోతో పోస్టర్స్ వేయించి వెతకడం మొదలు పెడతారు. అంతేకాకుండా గౌరవ్ వర్మ అండ్ టీం ని చూసి 2 ఏళ్ల క్రితం అర్జున్ నన్ను కలిసి ఈ బిజినెస్ గురించి చెప్పాడు. అర్జున్ నన్ను కూడా సరిగ్గా కలవడు, ఎప్పుడు ఫోన్ కాల్స్ లోనే బిజినెస్ జరుగుతుంది. నిజానికి వర్జిన్ అమ్మాయిలకి మంచి డిమాండ్ ఉంది. అలా వారిని గ్యాదర్ చేసి వారిని కార్పొరేట్ రిచ్ క్లయింట్స్ దగ్గరికి పంపడం స్టార్ట్ చేశాం. అలాగే తారాని కూడా జెర్మీ జాన్సన్ అనే క్లయింట్ దగ్గరికి పంపించాను. నిజానికి వాడు దుబాయ్ కి చెందినవాడు. ఇండియాకి వచ్చిన ప్రతిసారి నా దగ్గరే అమ్మాయిని బుక్ చేసుకుంటూ ఉంటాడు. వాడొక సాడిస్ట్, అమ్మాయిల్ని టార్చర్ పెట్టి ఆనందిస్తూ ఉంటాడు. ఈసారి నాకు ఫోన్ చేసి నేను ఎన్ని రోజులు జైపూర్ లో ఉంటే అన్ని రోజులు నాకు తారానే కావాలి అని చెప్పాడు. దాంతో నేను తారాని అక్కడికి పంపించాను. అలా తారాతో తన దగ్గరవుతూ తన గొంతు నొక్కి చంపేశాడు. అందుకే మేము ఎవరో హంతకుడు చంపినట్లుగా తారా శరీరాన్ని ఊరి చివర వేశామని చెప్తాడు. దాంతో వర్మ టీం అర్జున్ ని పట్టుకోవడం కోసం ఆలోచిస్తూ నైట్ ఔల్ బార్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి కాల్పులు జరిగిన రోజు రిజ్వాన్ నిజానికి సొంత ఊరికి వెళ్లలేదని తెలుసుకుని రిజ్వాన్ ని పట్టుకుని వాళ్ళ స్టైల్లో మళ్లీ ఎంక్వైరీ చేస్తారు. దాంతో రిజ్వాన్ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. నిజానికి అజ్మా చనిపోవడానికి ముందు రిజ్వాన్ ని చూసి నేను నా క్లయింట్ ల్యాప్టాప్ లో ఒక ఫోటోను చూశాను. ఆ క్లయింట్ నాకు 10,000 ఎక్స్ట్రా ఇచ్చి ఆ ఫోటో గురించి ఎక్కడా చెప్పొద్దని చెప్పాడు. కానీ నాకెందుకు ఆ ఫోటోను యూజ్ చేసుకుని ఇకపై ఇట్లాంటి పని చేయకుండానే సెటిల్ అవ్వచ్చు అనిపిస్తుంది అని రిజ్వాన్ తో చెప్తుంది. కానీ రిజ్వాన్ మాత్రం నేను రేపు ఊరికి వెళ్తున్నా అని చెప్తాడు. ఆ తర్వాత రోజు రిజ్వాన్ తన ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో అర్జున్ రిజ్వాన్ కి ఫోన్ చేసి ఎవరో ఒక అమ్మాయి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, నైట్ ఔల్ బార్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వు అని చెప్తాడు. దాంతో రిజ్వాన్ ఆ రోజు రాత్రి కూడీ వేసుకుని బార్ లోకి వెళ్లి అక్కడ తన ఫ్రెండ్స్ అనేటువంటి ఇర్ఫాన్ ఇంకా అజ్మా ఉండడం చూసి షాక్ అయిపోతాడు. సరిగ్గా అదే సమయంలో హంతకుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న అందరినీ చంపి రిజ్వాన్ ని గన్తో బెదిరించి బ్యాక్ డోర్ నుంచి బార్ బయటికి తీసుకువెళ్లి అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు. అలా రిజ్వాన్ జరిగింది మొత్తం చెప్పగా వర్మ మాత్రం అందరినీ చంపిన హంతకుడు నిన్ను మాత్రం ఎందుకు చంపకుండా వదిలేశాడు అని అనుమానిస్తూ ఉంటాడు. రిజ్వాన్ మాత్రం నేనెప్పుడు అర్జున్ చూడలేదు, అంతా ఫోన్ లోనే జరుగుతూ ఉంటుంది, నేనే కాదు ఈ దంగలో ఉన్న ఎవ్వరూ అర్జున్ సాని చూడలేదు అని చెప్తాడు. దాంతో బాగా ఆలోచించిన వర్మ అంటే తారాని జెర్మీ జాన్సన్ చంపేసినప్పటి ఫోటో ఈ దందా మొత్తానికి హెడ్ అయినటువంటి అర్జున్ ల్యాప్టాప్ లో ఉంది. అర్జున్ అజ్మాను బుక్ చేసుకున్నప్పుడు అజ్మా ఎప్పుడు అర్జున్ చూడలేదు కాబట్టి తను బుక్ చేసుకుంది అర్జున్ని అని తెలియకుండానే తన దగ్గరికి వెళ్లిన అజ్మా అర్జున్ ల్యాప్టాప్ లోని తారా ఫోటోను చూసింది. దాంతో అర్జున్ అజ్మాని కొట్టి ఈ ఫోటో గురించి ఎక్కడా మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చి 10,000 ఎక్స్ట్రా ఇస్తాడు. కానీ అజ్మా ఆ ఫోటో గురించి అమీషాకి చెప్పాలనుకుని తనని కలవాలని మెసేజ్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ రిజ్వాన్ కి ఫోన్ చేసి రిజ్వాన్ అండ్ అజ్మాల్ ఫ్రెండ్స్ అని తెలియక బార్ లో ఉన్న అమ్మాయికి వార్నింగ్ ఇమ్మని చెప్తాడు. కానీ రిజ్వాన్ ఈ పని సరిగ్గా చేస్తాడా లేదా అని అర్జున్ కి అనుమానం ఉంటుంది. అందుకే తానే స్వయంగా బార్ దగ్గరికి వెళ్లి అజ్మాతో పాటు అక్కడున్న వారి మీద కాల్పులు జరిపి ఉంటాడు. కానీ రిజ్వాన్ ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు ఆఫీసర్ వర్మ. అదే సమయంలో టీం మెంబర్స్ వచ్చి వర్మను చూసి అర్జున్ నడుపుతున్న ఈ బిజినెస్ లో ఎవ్వరూ ఎప్పుడూ అర్జున్ చూడలేదు. అర్జున్ ప్రతి నెల పియాతో పాటు మరికొంతమందికి డబ్బులు పంపుతూ ఉంటాడు. ఆ డబ్బుతో వారు పల్లెటూరులోని అమ్మాయిలకి ఉద్యోగం ఇప్పిస్తాం, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని తీసుకుని వచ్చి ఈ దందాలోకి దింపుతున్నారు. అలా ప్రతి నెల ప్రతి అమ్మాయి 1,25,000 రూపాయలను అర్జున్ కి ఇవ్వాలి. కానీ అర్జున్ కి నేరుగా ఇవ్వరు. ఈ అమ్మాయిలకి గౌరవ్ ద్వారా క్లయింట్స్ వస్తారు. అమ్మాయిలు క్లయింట్స్ దగ్గరికి వెళ్లి ఆ క్లయింట్స్ ఇచ్చే డబ్బును తీసుకుని ప్రతి నెల 1,25,000 రూపాయలను రిజ్వాన్ కి ఇస్తూ ఉంటారు. ఇలా సుమారు 30 మంది అమ్మాయిలు ప్రతి నెల రిజ్వాన్ కి డబ్బిస్తారు. రిజ్వాన్ దానిలో నుండి కొంత డబ్బుని మరికొంతమంది అమ్మాయిలను తీసుకోవడం కోసం పియా లాంటి మహిళలకు ఇచ్చి
మిగిలిన మొత్తాన్ని అర్జున్కి ఇస్తూ ఉంటాడని చెప్తారు. అది విన్న వర్మ వెంటనే రిజ్వాన్ని కొట్టి, నువ్వు అర్జున్ని ఎప్పుడూ చూడలేదు అంటున్నావు, మరి ప్రతి నెల వారికి డబ్బు ఎలా ఇస్తున్నావు అని అడుగుతాడు. అది విన్న రిజ్వాన్, నేను డబ్బు మొత్తాన్ని ఒక బాక్స్ లో పెట్టి అర్జున్ సార్ చెప్పిన అడ్రస్ కి కొరియర్ చేస్తాను అంటూ ఆ అడ్రస్ ఇస్తాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ అడ్రస్ లో మొదట్లో అజ్మా రెగ్యులర్ గా బుక్ చేసుకుంటూ ఉండే రాజీవ్ ఉంటాడు. వర్మ అండ్ టీం రాజీవ్ ని చూసి అర్జున్ అంటే ఎవరు అని అడగగా అది విన్న రాజీవ్, అర్జున్ నా భార్యకి తమ్ముడు, నా బామ్మర్ది, పక్క గదిలోనే ఉంటాడు అని చెప్తాడు. దాంతో వర్మ అండ్ టీం వెళ్లి అర్జున్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా అర్జున్ మాత్రం వింత వింతగా ప్రవర్తిస్తూ, నేను కేవలం నటుణ్ణి, నేనేం తప్పు చేశానని అరెస్ట్ చేస్తున్నారు అని పోలీసులు తిడుతూ ఉంటాడు. అదే సమయంలో అర్జున్ అక్కైనటువంటి ఆరతి అక్కడికి వచ్చి అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ పై అధికారులకు ఫోన్స్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అర్జున్ పోలీసులను చూసి మొదట జరిగిన కాల్పులలో ప్రాణాలతో బయటపడిన గోవింద్ చెప్పినట్లు పక్ పక్ అని శబ్దాలు చేస్తూ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్జున్ ఆఫీస్ లో పనిచేసే రిసెప్షనిస్ట్ వర్మను చూసి, మా అర్జున్ సార్ ఎప్పుడూ తన గది నుంచి బయటికే వెళ్లరు, యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని చెప్తుంది. దాంతో బాగా ఆలోచించిన వర్మ మరో ట్విస్ట్ రివీల్ చేస్తాడు. దాంతో ఆఫీసర్ వర్మ వెంటనే కొన్ని ఫోన్ కాల్స్ ని చేసి ఎంక్వైరీ చేసి వెంటనే అర్జున్ వాళ్ళ అక్కైనటువంటి ఆరతి దగ్గరికి వెళ్లి, నువ్వెందుకు నీ తమ్ముడు అర్జున్ పేరుని వాడుకొని క్రైమ్స్ చేస్తున్నావు, నువ్వు క్రైమ్ జరిగిన సమయంలో జైపూర్ వెళ్ళినట్లు టోల్ గేట్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది అని చెప్తాడు. అది విన్న ఆరతి నవ్వి, నేను చిన్నతనం నుంచి చాలా స్మార్ట్, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని, కానీ నా తండ్రి మాత్రం అన్ని కంపెనీస్ ని నా తమ్ముడు అర్జున్ పేరు మీద రాసిపెట్టి సచ్చాడు. నా చిన్నతనంలోనే నా తల్లి మరో వ్యక్తితో లేచిపోయింది. నాకు చిన్నతనం నుంచి మగవారి మీద కంటే ఆడవారి మీదనే ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఒక లెస్బియన్ ని. నా తల్లి చనిపోయిన తర్వాత నా తండ్రి నన్ను కుటుంబానికి దూరంగా హాస్టల్లో వేశాడు. అక్కడ మగవారందరూ చిన్న చిన్న ఆడపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ తాకేవారు. కుటుంబం వాళ్ళు ఆడపిల్లల్ని ప్రేమగా ఇంట్లో చూసుకోకుండా హాస్టల్స్ లో వేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అలా నాకు చిన్నతనం నుంచి ఆడవారి శరీరానికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థమైంది. నేను లెస్బియన్ అని తెలిసి నా తండ్రి కంపెనీస్ అన్ని తన రెండో భార్యకి పుట్టిన అర్జున్ కే రాసేశాడు. వాడేమో యాక్టింగ్ అంటూ పిచ్చివాడిలాగా బిజినెస్ మీద ఫోకస్ పెట్టేవాడు కాదు. అందుకే నేను ఈ అమ్మాయిల బిజినెస్ ని మొదలు పెట్టాను. నా పేరు వాడకుండా అర్జున్ పేరుతో అంతా చేస్తూ మగవాడిలాగా మేకప్ వేసుకుని అంతా నడిపేదాన్ని. అదే సమయంలో జెర్మీ జాన్సన్ తారాని చంపేశాడు. కానీ అజ్మాని నా గదికి తీసుకువెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటే అజ్మా తారా ఫోటోను చూసేసింది. అందుకే అజ్మాని చంపాలని నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది ఆరతి. నిజానికి అజ్మాని చంపడానికి బార్కి వెళ్లిన ఆరతి అక్కడ రిజ్వాన్ ఉన్నప్పటికీ అందరినీ చంపిన ఆరతి రిజ్వాన్ ని మాత్రం వదిలేస్తుంది. ఎందుకంటే రిజ్వాన్ తనకి తెలియకుండానే ఆరతి కోసమే పనిచేస్తూ ఉంటాడు కాబట్టి. అందుకే రిజ్వాన్ ని చంపితే తనకే నష్టమని ఆరతి రిజ్వాన్ ని వదిలేస్తుంది. అలా జరిగింది చెప్పిన ఆరతి నవ్వుతూ, ఇదంతా తెలిసినా కూడా మీరు నన్ను అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదు అని చెప్తుంది. అది విన్న వర్మ నవ్వి, నువ్వు అమీషాని తన ఫ్లాట్ కి వెళ్లి చంపినప్పుడు మీ మధ్య జరిగిన పెనుగుslaటలో నీ హెయిర్ తో పాటు అమీషా చేతి గోర్లలో నీ DNA దొరికింది. అంటే నువ్వే హంతకురాలవని ప్రూవ్ చేయగలం. నువ్వు వాడిన ఫోన్స్ నీ పేరు మీద లేకపోయినా వాటిని రోజు నీ ఇంటి ప్రాంగణం నుంచే వాడావని నిరూపించగలం. అంతేకాదు నువ్వు అమీషా పేరుతో రాసిన నకిలీ ఆత్మహత్య లెటర్ లో ఉన్నది నీ రైటింగే అని నిరూపించగలమని చెప్తాడు. అది విన్న ఆరతి, అయినా నేనేం తప్పు చేశా, కేవలం బిజినెస్ మాత్రమే చేశాను. ఆ అమ్మాయిలకి వారి శరీరానికి ఉన్న డిమాండ్ తెలియక పేదరికంలో బ్రతుకుతున్నారు. నేను వారికి ఎంప్లాయ్మెంట్ కలిగించాను, ఎదగడానికి మార్గం చూపించాను. నా దృష్టిలో నేను చేసింది తప్పే కాదు అని అంటూ బయటికి పరుగు తీసి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోతుంది. వర్మ అండ్ టీం వర్మను చూసి, అసలు మీకు ఆరతి మీద అనుమానం ఎలా వచ్చింది అని అడగగా అది విన్న వర్మ, మనం అర్జున్ ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆరతి బ్యాగ్ నుండి ఒక అగ్గిపెట్టి కింద పడ్డం చూశాను. అది జైపూర్ లో మాత్రమే దొరికే అగ్గిపెట్టె. అందుకే ఆరతి జైపూర్ వెళ్ళినట్లు అనుమానం కలిగింది అని చెప్తాడు. అదే సమయంలో పై అధికారి మళ్లీ ఫోన్ చేసి మరో కేసు గురించి చెప్పడంతో వర్మ అండ్ టీం ఆ కొత్త కేసు దగ్గరికి వెళ్తారు. సరిగ్గా అక్కడతో ఈ సీక్వెల్ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.